సామాన్య తలుపు తెరుచుకుంది. వామ్మో, ఇన్ని కోట్ల ఆస్తి మొత్తం పోయిందా? ఆస్తిపత్రాలు లేవు అంటే నా జాతకం విషయంలో పూజారి చెప్పింది కూడా నిజమే అవుతుందా? అమ్మా శామ్, దేవుడున్నాడమ్మా, ఉన్నాడు. అందుకే ఆస్తిపత్రాలు ఇంట్లో లేవు. దీన్ని బట్టి ఈ సామాన్య గురించి ఆ పూజారి గారు చెప్పింది కూడా నిజమే. అవును పిన్ని, ఇక వెళ్ళి పెళ్లి జరగదు. అమ్మాయ్యా. సూర్య సూర్య, మరి ఆస్తిపత్రాలు లోకల్లో లేవంటే అర్థం ఏంటి? అవేమైనట్టు? ఏంటి మరిది గారు, సూర్య అలా వెళ్ళిపోతున్నాడు? వాడు మాత్రం ఏం సమాధానం చెప్తాడు మీకు? వాడు చెప్పకపోతే మీరు చెప్పండి. రాజీ గారు, నాకు మాత్రం ఇదంతా ఒక ప్లాన్ లా అనిపిస్తుంది. గుళ్ళో పూజారి గారి చేత నా బేబీ గురించి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయన్న మ్యాటర్ గురించి ఇదిగో వీళ్లే అబద్ధం చెప్పించారు. రత్నమాల, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చిన్నత ప్లీజ్ ఆవేశపడద్దు. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావు శామ్? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,